మాట్లాడరని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ కేటాయించడంతో అక్కడ మేము పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. ఢిల్లీలో కూడా 70 సంవత్సరాల చరిత్రలో రీజనల్ పార్టీస్కి అక్కడ భూమి కేటాయింపులు జరగలేదు. కానీ గత ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా భూమి కేటాయిస్తే అక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ, అదే ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీని మేము పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా 33 జిల్లాలలో కూడా అసెంబ్లీలో ఆ రోజున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం ల్యాండ్ కేటాయించి బిల్లు పాస్ చేస్తేనే, అఫీషియల్గానే కేటాయిస్తే మేము ఫీజు కట్టి ల్యాండ్ అలాట్ చేసి తీసుకోవడం, పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు టీఎస్ బీ పాస్లో కూడా మేము అప్లై చేసుకొని ఏమైనా పెనాల్టీలతో సహా మేము పూర్తి చేసి ఈరోజు పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. మీరు తప్పులుంటే ఏ విధంగా ఉంటే నోటీసులు ఇచ్చి కోర్టు పోవాలి, కానీ బహిరంగ కూలగొడతామనే మాట మాట్లాడి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి తగింది తప్ప, జిల్లాలో ఇంతవరకు మేము 70 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద నాయకులను చూసినాం తప్ప ఎవరు కూడా పార్టీ ఆఫీసులో జోలికి పోలేదు. ముఖ్యంగా ఇక్కడ పార్టీ ఆఫీసులను కబ్జా పెట్టుకొని భూములను ఉత్తానే అలొకేషన్ లేకుండా కబ్జా పెట్టుకున్న పార్టీలు, వివిధ పార్టీలు ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రోజు కూడా మేము ఆ పార్టీల ఆఫీసుల జోలికి కానీ పార్టీల జోలికి కానీ పోలేదు. గౌరవపూరితంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. గత 25 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ ముఖ్య పాత్ర పోషించి గత 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉండి తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది. దీన్ని చూసి ఓర్వలేక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉండి నిన్న మొన్న ఒక కార్యకర్త చెప్తా ఉన్నాడు, వెంకరెడ్డి గారే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకోనియకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆపిందే కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఎందుకంటే కార్యకర్తలు మొత్తం ఆయన ఇంటి దగ్గరనే ఉండి ఆయనకు దాసోహంగా ఉండాలనే ఉద్దేశంగానే కాంగ్రెస్ పార్టీ కట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కట్టనియని వెంకరెడ్డి ఈరోజు మీ పార్టీ ఆఫీసును కూడా కూలగొట్టాలి. ఓర్వలేక ఆ విమర్శ మా కార్యకర్తలలో ఉంది కనుకనే అది చూసి ఓర్వలేక పార్టీ ఆఫీస్ కూలగొడతామనేది బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. వెంకరెడ్డి గారు మీకు చేతనైతే మీకు ల్యాండ్ అలోకేట్ అయింది, గాంధీ భవన్ పక్కన అలాట్ అయింది, మీకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో, జిల్లాలో కూడా మీకు ఎక్కడ ల్యాండ్ అలాట్ అయితే అక్కడ మీ పార్టీ ఆఫీస్ కట్టుకోండి. కానీ మా పార్టీ మీ ఆఫీస్ మీద పడి ఏడవడం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇది ఉద్యమ పార్టీ, మేము ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఇది. 25 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉద్యమకారులు, ఆత్మాభిమానం ఉన్న నాయకులు ఉన్నారు. మేము ఏ రోజు కూడా ఆత్మాభిమానం దిగజారి పోలేదు. ఏ అధికారానికి కూడా ఎవరికి కూడా తల వంచి పనిచేయలేదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి వస్తే మేము ఊరుకునే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఉద్యమకారులం, తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు అందరం కూడా మిమ్మల్ని అడ్డుకుంటాం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం 25 సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యమం కోసం పనిచేసిన నాయకులం ఈ పార్టీలో ఉన్నాం. మేము రాజశేఖర రెడ్డి తొత్తులం కాదు, చంద్రబాబు ఏజెంట్లం కాదు, రేవంత్ రెడ్డి చెంచాలం కాదు. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాటం చేసిన నాయకులం. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు ఒక ఐడెంటిటీ. అలాంటి పార్టీ ఆఫీసును కూలగొడతామనడం చాలా శోచనీయం, తప్పుదు. ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణ చెప్పి మా పార్టీ కూలగొడతామన్నందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వెంకరెడ్డి గారిని కోరుతా ఉన్నాం. చేతనైతే నీ పార్టీ ఆఫీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కట్టుకో, ఎవరు ఆపేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఏ ప్రజలు ఆపరు, మీ ఏ కార్యకర్తలు ఆపరు. నీ పార్టీ ఆఫీస్ కట్టుకునే ధైర్యం లేక, గుణం లేక మా పార్టీ ఆఫీసుని కూలగొడతామంటే నవ్వుతా ఉన్నారు వెంకరెడ్డి గారు. మాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మీ 30 సంవత్సరాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేదా అంటే అది నీ దౌర్భాగ్యమైన, నీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటే కార్యకర్తలందరూ ఆఫీసు పోతారు కనుక నీ ఇంటి దగ్గర తాబేదారులలాగా ఉండాలి, నీ ఇంటి చుట్టూ తిరగాలనే కుంచిత భావంతో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కట్టుకోలేదు. నీ వల్లనే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లేదనేది కూడా జిల్లా కార్యకర్తలు అందరూ మాట్లాడుతున్నారు, మీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. మా పార్టీ ఆఫీస్ మీద పడి ఏడవడం ఎందుకు? చేతనైతే నీ పార్టీ ఆఫీస్ కట్టుకో, లేకపోతే నీ పని నువ్వు చేసుకో. ఈ ఎన్నికలలో మీరు ఇచ్చిన 6 హామీలను, 6 గ్యారెంటీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో ప్రజలకు తెలియజేయండి. ఆ విషయాలు తప్పుదారి పట్టిస్తానికి ఈరోజు మా పార్టీ ఆఫీస్గా కూలగొడతామనేది టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు ప్రజలలో చర్చ ఇంకో దిక్కుపోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప, ఎన్నికలలో మీరు ఏ విధంగా హామీలు ఇచ్చారో, నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఏదైతే హామీలు ఇచ్చారో, 6 గ్యారెంటీలు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇంతవరకు ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఒక ఆర్టీసీ బస్సులో టికెట్ల విషయం తప్ప మీరు ఒక్కటి కూడా ముందుకు తీసుకుపోలేదు. ఎన్నికలు కాగానే మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో, ఈరోజు రైతులకు సీజన్ మొదలైంది, రైతులు అప్పులపాలవుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన రైతు భరోసాను, రైతు బంధాన్ని ఇవ్వండి, రైతు భరోసాని ఇవ్వండి, దాని గురించి మాట్లాడేది లేదు. పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, దాన్ని పూర్తి చేద్దామనే దాని గురించి మాట్లాడడం లేదు. నల్లగొండ జిల్లా అభివృద్ధిలో
చాలా హెడ్ క్వార్టర్స్లో మేము గత 10 సంవత్సరాలు మీరు చేయని అభివృద్ధి మేము చేసి చూపించినాం. జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ఐటీ హబ్ తీసుకొచ్చినాం, మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చినాం, మిషన్ కాకతీయ, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో జరిగినాయి. దానికి భిన్నంగా మీరు కూడా అభివృద్ధి చేసి చూపించండి. కానీ అభివృద్ధి నిరోధకుల్లాగా ఈరోజు పార్టీ ఆఫీసులను కూలగొడతాం, కక్ష సాధింపు చర్యలు చూపెడతామంటే చరిత్రలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసిన నాయకులు ఎవరు కూడా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప ప్రజాస్వామ్యంలో నిలబడలేదు. దీన్ని ఒకసారి మీరు అవగాహన చేసుకొని మీరు ఏ విధంగా ముందుకు పోతారో, ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెడతారో ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజా సంక్షేమాలలో ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ, మీరు ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలే కావచ్చు, ఇతర పథకాలే కావచ్చు, తక్షణమే అమలు చేసే విధంగా ముందుకు పోండి తప్ప ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలని మరొకసారి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.